గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. చాలా అంటే చాలా బాగున్నారు. ఇద్దరు బంగారంలానే అనిపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఏం చెప్తారు సాంగ్ గురించి? ఏం చెప్తానంటే ప్లీజ్, మేము అంటే డిపి క్రియేషన్స్ అని డిమాన్ పవన్ హిమ్సెల్ఫ్ ప్రొడ్యూస్డ్ సాంగ్ బంగారం సాంగ్. సో చాలా కష్టపడి చేసాము అండ్ మమ్మల్ని మా ఇద్దరిని లవ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా చూడాలి. డూ వాచ్ బంగారం సాంగ్. థ్యాంక్ యూ. డిపి క్రియేషన్స్ లో వచ్చింది. సో యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా మీకు పవన్ గారు ఎక్కువ నచ్చారా లేక యాక్టర్ గా నచ్చారా చేస్తున్నప్పుడు సెట్స్? ప్రొడ్యూసర్ గా ఎక్కువ నచ్చాడు. అంటే పవన్ గారు ప్రొడ్యూసర్ అని డబ్బులు తీసుకున్నారా లేదా ఎంత తీసుకున్నారు రెమ్యూనరేషన్? అదంతా చెప్పకూడదు, బట్ ప్రొడ్యూసర్ కదా అని చెప్పేసి డబ్బులు తీసుకోకుండా ఏం లేదు, డబ్బులు ఇచ్చే చేపించాడు నాకు. థ్యాంక్ యూ. అంటే చాలా మంది హౌస్ లో ఉన్నప్పుడు ఒకలాగా, బయటకు వచ్చిన తర్వాత ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు. బట్ స్టిల్ ఇప్పటికీ మీరు తనతో ఉన్నారు. సో ఈ జర్నీ గురించి ఏం చెప్తారు? అంటే మేము హౌస్ లో ఓన్లీ ఏదో కనెక్షన్ బిల్డ్ చేసి లేకపోతే ఏదో ఓటింగ్ కోసమో దేనికోసమో అనేది మేము అలా లేము. సో అందుకే అలా ఉండుంటే బయటకు వచ్చిన తర్వాత ఏదో ఒకటి అయ్యేది. బట్ అలా లేము కాబట్టి బయటకు వచ్చిన తర్వాత స్టిల్ ఆర్ ఫ్రెండ్షిప్ ఇస్ కంటిన్యూ అండ్ ఈ ఫ్రెండ్షిప్ అనేది ఫర్ ఎవర్ ఎప్పటికీ ఇలానే ఉంటది. అంటే లోపల ఉన్నప్పుడు ఫ్రెండ్షిప్ అంటున్నారు, ఇప్పటికీ మీరు ఫ్రెండ్షిప్ అంటున్నారు. బట్ వాళ్ళు వేసిన బీజిఎం కి, అది బయటికి వెళ్ళిన విధానానికి అసలు పోలికెళ్ళదు. యా, ఇప్పుడు దానిలో ఏముందండి, ఇప్పుడు బీజిఎం వేస్తే ఎవరైనా కనిపిస్తారు అలా. బట్ సి వీ హ్యావ్ రియలీ గుడ్ కనెక్షన్ కాబట్టి అలా అనిపించింది ఉంటుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? నెక్స్ట్ ప్రాజెక్ట్ ఒక మంచి సిరీస్ రాబోతుంది. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్. యా, మీ ఇద్దరులో ఒక మూవీ చేయొచ్చు కదా, మీ ఇద్దరు కాంబినేషన్. హోపింగ్ యూనివర్స్ మేనిఫెస్ట్ చేస్తే డెఫినెట్లీ వస్తుంది. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. హాయ్ హాయ్, ఎలా ఉన్నాను? యా, నేను చాలా బాగున్నా, చాలా హ్యాపీగా ఉన్నా. బికాస్ వర్షం పడినా కూడా చాలా అందరూ వచ్చారు. థియేటర్ ఫుల్ అయిపోయింది, హౌస్ఫుల్ అయిపోయింది. అండ్ అందరూ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అందరూ కూడా చాలా బాగుందని చెప్పారు. సో ఇంకేం కావాలి ఒక ప్రొడ్యూసర్ గా, ఒక యాక్టర్ గా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న. నిజంగా ఇద్దరు బంగారం లెక్కనే కనిపించారు. చాలా బాగుంది సాంగ్. సో ఏం చెప్తారు ఎక్స్పీరియన్స్? ఫస్ట్ ప్రొడక్షన్ లో ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ గా చేయడం అంటే ఒక టైంలో చేయగలనా అనిపించింది, చేస్తాను అనిపించింది. అవుట్పుట్ ఎలా వస్తుందా అని అటు ఇటుగా కొంచెం భయం ఉన్నా, మంచి అవుట్పుట్ చూసిన తర్వాత ఇదేరా మనం అనుకున్నది వచ్చినట్టు వచ్చింది. అండ్ చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడైతే. అంటే ఎక్కువ ఛాలెంజెస్ దేంట్లో అనిపించాయి, యాక్టర్ గానా లేక ప్రొడ్యూసర్ గానా? ఛాలెంజెస్ అంటే ఇష్టంగా చేసే ఎప్పుడు మనకి ఛాలెంజెస్ అనిపించావు, చెయ్యాలి ఇంకా బాగా చేయాలనిపిస్తుంది. అఫ్ కోర్స్ ప్రొడ్యూసర్ అంటే ఫైనాన్షియల్ గా ఎక్కువ కాబట్టి. సో యాక్టర్ గా ఉన్నప్పుడు నేను హ్యాపీ, బికాస్ వేరే వాళ్ళు మనీ ఇస్తారు, మన వర్క్ మనం చేసుకోవచ్చు. బట్ ప్రొడ్యూసర్ గా అన్నప్పుడు మనం వేరే వాళ్ళకి మనీ ఇవ్వాలి కాబట్టి, అంటే నేను ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి. సో ఫైనాన్షియల్ గా కొంచెం కంపారేటివ్లీ యాక్టర్ కన్నా ఫైనాన్షియల్ గా కొంచెం స్ట్రగుల్ అనిపించింది. రీతు అండ్ మీ బాండ్ గురించి ఏం చెప్తారు? యా, మీరు బిగ్ బాస్ లో ఏదైతే చూసారో మా ఫ్రెండ్షిప్ ఎంతైతే బాగుందో, సో ఇట్స్ స్టిల్ గోయింగ్ ఆన్, చాలా బాగుంది. అంటే చాలా మంది లైక్ మీరు ఫ్రెండ్షిప్ అంటారు, లోపల ఉన్నప్పుడు ఫ్రెండ్స్, బట్ బయట వేసిన బీజిఎంస్ కి బయట వెళ్ళి కొంచెం వేరేలా వెళ్ళింది. అంటే ఒక ఫ్రెండ్షిప్ ని ఎవరికి ఎలా అనిపిస్తే అలా చూపిస్తారు. సో వీఆర్ ఆల్వేస్ లైక్, మేము హౌస్ లో కూడా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా, గుడ్ ఫ్రెండ్స్ లాగా ఉన్నాం, బయట కూడా అట్లానే ఉన్నాం. బట్ వీఆర్ ఇన్ ఇండస్ట్రీ. సో ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఒక పేరుగానే చూస్తారు, అంటే మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ గానే వర్కౌట్ అయినప్పుడు. సో అట్లా చాలా మంది మా ఫ్రెండ్షిప్ కూడా చాలా మందికి ఇష్టం. అట్ ది సేమ్ టైం మా ఇద్దరిని పేరుగా కూడా చాలా మంది చూడాలనుకుంటున్నారు. యా, సో అన్న ప్రొడ్యూసర్ గా చేస్తున్నప్పుడు లైక్ రితు గారికి రెమ్యునరేషన్ ఏమైనా ఇచ్చారా? ఎంత ఇచ్చానో అనేది నేను చెప్పలేను కానీ యా, అఫ్ కోర్స్ ఇప్పుడు మనం ఫస్ట్ ప్రొడక్షన్ చేసినప్పుడు ఎవరి చేత ఫ్రీగా కూడా చేయించుకోకూడదు. అట్ ది సేమ్ టైం మన ఫ్రెండ్స్ ని మనమే బాగా ట్రీట్ చేయకపోతే ఇంకెవరు ట్రీట్ చేస్తారు? సో తన బయట ఎలా తీసుకుంటుందో అట్లనే ఇవ్వాలి. దట్స్ మై రెస్పాన్సిబిలిటీ. బికాస్ నా ఫ్రెండ్ నా కోసం ఫ్రీగా వర్క్ చేయాలని నేను కూడా కోరుకోకూడదు కదా. ఎక్కడైనా అరే ఎందుకు మొదలు పెట్టాను ఈ టైంలో రిస్క్ అలా ఏమైనా అనిపించిందా ప్రొడక్షన్? రిస్క్ అని ఎప్పుడు అనిపించలేదు. బికాస్ నేను ఆల్వేస్ స్టార్ట్ చేయకముందే మా ఫాదర్ కి గుర్తుగా డీపీ క్రియేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. అట్ ది సేమ్ టైం యాంకర్ టాలెంట్ ని కూడా ఎంకరేజ్ చేద్దామని కూడా స్టార్ట్ చేశాను. సో ఐ ఫీల్ హ్యాపీ బికాస్ సక్సెస్ఫుల్ గా రన్ చేశాను. దెర్ ఈస్ నో ఏంటంటే ఎక్కడ ల్యాగ్ లేదు, పేమెంట్స్ దగ్గర కానీ షూటింగ్ దగ్గర కానీ ఎక్కడ కూడా ల్యాగ్ లేదు. ఇంకా చెప్పాలంటే మేము వేరే డేట్ అనుకున్నాం, ప్రీ ప్రొడక్షన్ చేసి మరీ రిలీజ్ చేసాం. సో అంటే ఫాదర్ నుంచి వచ్చింది కాబట్టి లైక్ ఈ శుభ సందర్భంలో ఒక్క మాట చెప్పాలంటే ఏం చెప్తారు? ఏదో ఒక మెమరీ చెప్పాలి నా ఫాదర్ తో. హీస్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. నేను ఏం చేసినా సరే మంచిగా ఎంకరేజ్ చేస్తూ, నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటూ, నా మీద జోక్స్ చేస్తూ, మా ఫ్రెండ్స్ తో కూడా జోవియల్ గా ఉంటూ. అండ్ ఇట్స్ వెరీ హార్డ్ బట్ స్టిల్ ఆయన బ్లెస్సింగ్స్ తోనే నేను ఈ మూవీ ఈ సాంగ్ కంప్లీట్ చేయగలిగాను. అండ్ ఇప్పుడు వీళ్ళందరూ చూపిస్తున్న లవ్ అండ్ సపోర్ట్
ఆయన బ్లెస్సింగ్స్ ఉండబట్టే. లాస్ట్ ఇయర్ ఈ టైం కి మీ దగ్గర ఏం లేదన్న, యు ఆర్ జస్ట్ లైక్ నథింగ్, ఒక కామన్ మ్యాన్. Yeah. బట్ విత్ ఇన్ 1 year టైం మొత్తం చేంజ్ అయిపోయింది, మీ జర్నీ మొత్తం చేంజ్ అయిపోయింది. సో ఏం చెప్తారు ఈ సక్సెస్? సో ప్రతి ఒక్కరికి ఒక అవకాశం రావాలి అంతే. ఇట్ ఆల్మోస్ట్ 1 year అనేది షార్ట్ టర్మ్ ఏం కాదు. అట్ ది సేమ్ టైం నేను అప్పటికే ఐఎమ్ స్ట్రగ్లింగ్ అండ్ చేస్తున్నా, చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేస్తున్నా, అన్ని చేస్తున్నా, బట్ ప్రొడ్యూస్ చేసేదంత లేదు. బికాస్ ఆఫ్ స్టార్ మా, బికాస్ ఆఫ్ బిగ్ బాస్, బికాస్ ఆఫ్ యూ పీపుల్, మీ యొక్క లవ్ అండ్ సపోర్ట్ వల్లే నేను ఈ పొజిషన్ లో ఉన్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు నన్ను చాలా మంచిగా ట్రీట్ చేశారు, మంచిగా చూసుకున్నారు. సో అగ్ని పరీక్ష గురించి ఏం చెప్తారన్న? మళ్ళీ స్టార్ట్ అవ్వబోతుంది. అగ్నిపక్షి గురించి నేనేం చెప్పాలనుకోలేదు. ఏం టిప్స్ ఇస్తారన్న? జస్ట్ బీ యూ, గివ్ యువర్ బెస్ట్ అంతే.